వాతావరణ మార్పులు ఎల్ నినో ముప్పు భయపడుతున్న వేళ రైతన్నలకు భరోసానిచ్చేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ ఇచ్చే పంటల బీమాపై ఊరూరా చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. కౌలు రైతులకు బీమా ధీమా కల్పించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అల్పపీడనాలు ఎల్ నినో పరిస్థితులను తట్టుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, కౌలు రైతులకు కూడా వర్తించేలా పంటల బీమా వివరాలేంటి, కీలక అంశాలపై అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఎం ఆశాదేవితో ఈటీవీ ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యేక ముఖాముఖి. ఎల్ నినో ప్రభావంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అనకాపల్లి జిల్లాలో కూడా ఇప్పటికీ కూడా ఇంకా నారుమల్లు పడలేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఉన్నారు. మేడం, అనకాపల్లి జిల్లాకి వచ్చేటప్పటికి 69,023 హెక్టేర్లలో అన్ని పంటలు విస్తీర్ణం జరుగుతుంది. ఎస్పెషల్లీ మన అనకాపల్లి జిల్లా 98% వరి వేస్తారు కాబట్టి నియర్లీ 56,329 హెక్టేర్స్లో మనకి వరి పడుతుంది. ఇందులో మెయిన్ మనకి అనకాపల్లి జిల్లాలో నర్సరీస్ అన్నది రైజ్ అవుతున్నాయి. నియర్లీ 11 నుంచి 12 రోజుల స్టేజ్లో నర్సరీస్ ఉన్నాయి. అది 3,220 హెక్టేర్లలో నర్సరీస్ వేశారు. తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఇదే టైంకి 3,000 హెక్టేర్లలో నర్సరీస్ వేయడం జరిగింది. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వలన డైరెక్ట్ సోన్ అన్నది మా గవర్నమెంట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయమని చెప్తున్నారు. దీనివల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే డ్యూరేషన్లో 10 నుంచి 12 రోజులు వ్యవధిని తగ్గించుకోవచ్చు. అందుకని ఆ ఉద్దేశంతో డైరెక్ట్ సోన్ అన్నది అంటే యథ పద్ధతిలో నియర్లీ 120 హెక్టేర్లు ఇప్పుడు చేస్తున్నాము. అది గత సంవత్సరంలో పోల్చుకుంటే ఓన్లీ 30 హెక్టేర్స్ మాత్రమే డైరెక్ట్ సోన్ జరిగింది. అయితే మేడం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాలకి ముఖ్యంగా రైతులకి ఎల్ నినో ప్రభావం పైన అవగాహన కల్పించాలని చెప్పింది. మన అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 24 మండలాల్లో ఉన్నటువంటి రైతులకి ఏ విధంగా ఈ ఎల్ నినో ప్రభావం పైన శిక్షణ ఇస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు? ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్ నినో ఇయర్గా డిక్లేర్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న రైతు శిక్షణ కేంద్రం అంటే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ద్వారా ప్రతి మండలంలోనూ ప్రతి ఆర్ఎస్కేలోనూ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎస్పెషల్లీ రైతులకి ఆగస్ట్ 30th తర్వాత వర్షం పడలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఆరుతడి పంటలకి వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నాము. తర్వాత నెక్స్ట్ ఈ ఎల్ నినో ప్రభావం వలన ఈ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా స్టార్ట్ అయింది. మనకి అనకాపల్లి జిల్లాలో ప్యాడీ అన్నది ఖరీఫ్లో విలేజ్ని యూనిట్గా తీసుకొని గవర్నమెంట్ వాళ్ళ ఆదేశాల మేరకు మనం చేస్తున్నాము. ఇందులో మెయిన్ 15th ఆగస్ట్ అన్నది లాస్ట్ డేటు. లోని మన నియర్లీ మన అనకాపల్లి జిల్లాలో 3,50,000 మంది రైతులు ఉన్నారు. అందులో మ్యాక్సిమం సొసైటీస్లోనూ లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్లోనూ 80% లోనీ ఫార్మర్సే ఉన్నారు. అంటే నియర్లీ 3 lakh పీపుల్ వరకు లోన్స్ తీసుకున్నారు. మిగతాది లెఫ్ట్ ఓవర్ ఉన్న 25,680 నాన్ లోనీ ఫార్మర్స్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాన్ లోనీ ఫార్మర్స్ సెల్ఫ్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి లేదా ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నమోదు చేసుకున్న తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ PMFBYలో ఈ పంట అన్నది మెయిన్ దీనికి వ్యాలిడేషన్ కింద పెట్టాము. ఇందులో ఈ పంటలో ఆఫ్టర్ 30 days తర్వాత ఈ పంటలో నమోదు అయితేనే వాళ్ళకి ఎకరానికి 42,000 వరకు వస్తుంది. వాళ్ళు ప్రీమియం కట్టాల్సింది 84 రూపాయలండి. అయితే ఈ ఇన్సూరెన్స్ పైన చాలామంది రైతులకి ఒక అపోహ ఉంది. ఒక ఎకరాకి 1,000 రూపాయల మేర కట్టాలన్నటువంటి అపోహ కూడా ఉంది. దాని మీద ఎలా అవగాహన కల్పిస్తున్నారు? రెండోది, కౌలు రైతుల్లో కూడా కట్టాలా వద్దా అన్నటువంటి సందిగ్ధం ఉంది. బ్యాంకుల్లో కూడా కొంత ఈ అవగాహన కూడా కల్పించేటువంటి దాంట్లో కూడా ఈ గ్యాప్ అన్నది ఉంది. దానికోసం వ్యవసాయ శాఖ తరఫున మనం ఏం చేస్తున్నాం మేడం? ఇప్పుడు బ్యాంకర్స్తోని ఇప్పుడు ఆల్రెడీ వెబ్ఎక్స్ తీసుకుంటున్నారండి మా SLBC వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోనీ ఫార్మర్స్ దగ్గర వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నది ఆప్షన్ ఫార్మర్కే వదులుతారు. మ్యాక్సిమం బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఆప్షన్ పెడతారు. ఇన్ కేస్ క్రాప్ ఏదైనా చేంజ్ వేరియేషన్ ఉంటే కూడా అది ఆప్షన్ మళ్ళీ మాకు ఈ రోజు నుంచి ఇస్తామని చెప్పారు. అందుకని దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాము. నెక్స్ట్ ఈ నాన్ లోనీ ఫార్మర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి వాళ్ళే సొంతంగా వెళ్ళి డిక్లేర్ చేసుకొని వాళ్ళ ఆధార్తో ఈ కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నమోదైతే జరుగుతుంది. అనకాపల్లి జిల్లాలో మనకి తాండవ కానీ రైవాడ కానీ లేకపోతే పెద్దేరు కానీ ఈ రిజర్వాయర్లో నియర్లీ 72,000 ఎకరాల్లో మనకి సాగు విస్తీర్ణం జరుగుతుందండి. మనకి ఇప్పుడు డెడ్ స్టోరేజ్లో ఉందని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో
కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 3 మా డిపార్ట్మెంట్స్ ఇద్దరు కూర్చొని రైతుకి సాగునీరు ఎన్ని ఎకరాల్లో చేయొచ్చు అన్నది కూడా డిసైడ్ అవుతుంది. ఈ నెల 25 తర్వాత ఎన్ని ఎకరాల్లో వాటర్ రిలీజ్ చేస్తారు అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగానే నారుమళ్ళు కూడా మనం వేసాము. తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా జరుగుతుంటాయి. ఎల్నినో ప్రభావంపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే వారు ఏ పంటలు వేసుకోవాలన్న దానిపైన కూడా సూచన చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పంటకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, అనకాపల్లి జిల్లా నుంచి.